రామచంద్రారెడ్డి అలియాస్ వికల్ మావోయిస్టు పార్టీలో చేరి 40 ఏళ్లకు పైగా అజ్ఞాత జీవితం గడిపారు. అబుజ్మూడ్ అడవుల్లో పోలీసుల ఎన్కౌంటర్లో అమరుడై 27 రోజుల తర్వాత భౌతిక కాయాన్ని బంధువులకు అప్పగించారు. ఇంటి నుండి వెళ్లిన కొడుకు 40 ఏళ్ల తర్వాత విగతజీవిగా తిరిగి రావటం చూసి కురువృద్ధుడైన తండ్రి ఎక్కెక్కి ఏడుస్తుంటే అందరినీ కంటతడి పెట్టించింది. కాని గుణమున్న రామన్న ఇప్పుడెక్కాడున్నడో, చూడ సక్కాని రూపున్న రామన్న సుక్కల్ల చంద్రుడాయనో. సక్కాని గుణమున్న రామన్న ఇప్పుడెక్కాడున్నడో, చూడ సక్కాని రూపున్న రామన్న సుక్కల్ల చంద్రుడాయనో. ఎక్కాడున్నడో రామన్న ఏమైపోయెనో, ఎక్కాడున్నడో రామన్న ఏమైపోయెనో. మమ్మిడిచిపోయిను రామన్న మళ్ళెప్పుడొస్తాడో. సక్కాని గుణమున్న రామన్న ఇప్పుడెక్కాడున్నడో, చూడ సక్కాని రూపున్న రామన్న సుక్కల్ల చంద్రుడాయనో.